హర్యానా అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గింది నాయబ్ సింగ్ సైని సర్కార్. మూజువాణి ఓటుతో విశ్వాస పరీక్షలో గట్టెక్కింది సైని ప్రభుత్వం. జేజేపీ విప్ ధిక్కరించి బీజేపీ సర్కార్కు మద్దతిచ్చారు 5 ఎమ్మెల్యేలు. బీజేపీ ప్రభుత్వానికి 6 స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతిచ్చారు. హర్యానా లోకిత్ పార్టీ ఎమ్మెల్యే గోపాల్ కందా కూడా బీజేపీ సర్కార్కు మద్దతిచ్చారు. హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 మంది ఎమ్మెల్యేలున్నారు. బీజేపీకి సొంతంగా 41 మంది సభ్యుల బలం ఉంది. హర్యానా అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గింది నాయబ్ సింగ్ సైని సర్కార్. మూజువాణి ఓటుతో విశ్వాస పరీక్షల్లో గట్టెక్కింది సైని ప్రభుత్వం. జేజేపీ విప్ ధిక్కరించి బీజేపీ సర్కార్కు మద్దతిచ్చారు 5 ఎమ్మెల్యేలు. బీజేపీ ప్రభుత్వానికి 6 స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతిచ్చారు. హర్యానా లోకిత్ పార్టీ ఎమ్మెల్యే గోపాల్ కందా కూడా బీజేపీ సర్కార్కే మద్దతిచ్చారు. ఇక హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 మంది ఎమ్మెల్యేలున్నారు. బీజేపీకి సొంతంగా 41 మంది సభ్యుల బలం ఉంది. హర్యానా అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గింది నాయబ్ సింగ్ సైని సర్కార్. మూజువాణి ఓటుతో విశ్వాస పరీక్షలో గట్టెక్కింది సైని ప్రభుత్వం. జేజేపీ విప్ ధిక్కరించి బీజేపీ సర్కార్కే మద్దతిచ్చారు 5 ఎమ్మెల్యేలు. ఇక బీజేపీ ప్రభుత్వానికి 6 స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతిచ్చారు. హర్యానా లోకిత్ పార్టీ ఎమ్మెల్యే గోపాల్ కందా కూడా బీజేపీ సర్కార్కే మద్దతిచ్చారు. హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, హర్యానా అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గింది నాయబ్ సింగ్ సైని సర్కార్. మూజువాణి ఓటుతో విశ్వాస పరీక్షలో గట్టెక్కింది సైని ప్రభుత్వం. జేజేపీ విప్ ధిక్కరించి బీజేపీ సర్కార్కే మద్దతిచ్చారు 5 ఎమ్మెల్యేలు. బీజేపీ ప్రభుత్వానికి 6 స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతిచ్చారు. ఇక హర్యానా లోకిత్ పార్టీ ఎమ్మెల్యే గోపాల్ కందా కూడా బీజేపీ సర్కార్కు మద్దతిచ్చారు. హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 మంది ఎమ్మెల్యేలున్నారు. బీజేపీకి సొంతంగా 41 మంది సభ్యుల బలం ఉంది.